హలో వివర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం చికెన్తో 4 రకాలు చేసుకుంటామండి. చాలా టేస్టీగా, దాంతోపాటు బిర్యానీ కానీ చేస్తున్నాము. అరిటాకులో మనకి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ ఇట్లా ఒక చికెన్ వెరైటీస్ మనం చేయడానికి యూజ్ అవుతుందండి. ఇది మీరు చూసినారంటే కానీ చికెన్ గోలా కబాబ్ చేసినానండి, చికెన్ 65 చేసినాను, చికెన్ గ్రేవీ చేసినానండి. దాంతోపాటు దొన్న బిర్యానీ చేసినానండి. దొన్న బిర్యానీ ఇక్కడ కర్ణాటక ఫేమస్ బిర్యానీ కదా, ఇది చేశానండి. ఇంతేకాదు ఎగ్ కానీ ఫ్రై చేసుకున్నామండి, మసాలా ఫ్రై ఎగ్. ఇవన్నీ ఎట్లా చేయాలన్నా చూస్తామా, మరి వచ్చేసేయండి వీడియోలోకి. ముందుగా దొన్న బిర్యానీ చేసుకుంటామండి. దానికి బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క వేసుకున్నాము. ముందుగా ఆయిల్ వేసుకున్నామండి. కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ వేసుకున్నానండి. ఇప్పుడు మనం ఉప్పు వేసుకున్నామంటే ఆనియన్స్ తొందరగా వేగుతాయి. ఇప్పుడు టమాటా వేసుకున్నాము. ఆనియన్ బాగా బ్రౌన్ అయినాయి. ఇప్పుడు టమాటా వేసుకుంటాం. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, వెల్లుల్లిపాయ, అల్లము, పచ్చిమిరపకాయలండి. ఇవి ఒక పెనంలో వేసి ఫ్రై చేసుకుంటాం. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసి అవి ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకోవాలండి. ఇది మెయిన్ అండి దొన్నె బిర్యానీకి. కొద్దిగా ఇట్లా బాగా ఫ్రై చేసుకునేయాలి. పచ్చివాసన పోయినాక ఇప్పుడు మిక్సీకి వేసుకున్నానండి, ఆ పేస్ట్ వేసేసుకుంటాము. ఆ పేస్ట్ వేసి మంచిగా ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి మసాలా చేసుకుంటామండి. దీనికి సోంపు, దాల్చిన చెక్క, లవంగాలు, ఎలాచి, పెద్ద ఎలాచి, మిరపకాయలు, ఇవన్నీ ధనియాలు వేసి బాగా ఇట్లా ఫ్రై చేసుకొని మసాలా పొడి తయారు చేసుకోవాలి. ఈ మసాలానే బిర్యానీకి వాడతామండి. మిగతా చికెన్ ఫ్రైకి వీటికన్నిటికని ఈ మసాలానే వాడుకుంటాము. ఇది ఇప్పటికీ ఇంట్లో ఉండిందంటే ఏదైనా చేసుకోవచ్చండి. మన హోమ్మేడ్ గరం మసాలా ఇది. ఇది వచ్చేసి ఒక 2 స్పూన్లు దొన్న బిర్యానీకి వేసుకున్నాము. ఇప్పుడు చికెన్ బాగా వాష్ చేసుకొని చికెన్ వేసేసుకుంటాం. చికెన్ కానీ బాగా ఉడకాలి. మంచిగా కలర్ చేంజ్ అయిందంటే మళ్ళీ బియ్యం అండి, 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ఇవి వేసేసుకుంటాం. మనం రైస్ కుక్కర్లోనే కాబట్టి ఒకేసారిగా 2 వేసేసుకున్నామండి. కుక్కర్ మూత పెట్టేసుకున్నా. దొన్న బిర్యానీ రెడీ అయిపోయిందండి. 2 సీటీలు పెట్టుకున్నాను. దొన్న బిర్యానీ రెడీ అయింది. ఇప్పుడు వచ్చేసి చికెన్ 65 చేసుకుంటామండి. గిన్నె తీసుకొని ఎగ్ తీసుకున్నాను. ఎగ్లోకి ఇట్లా చికెన్ పీసులు వేసుకున్నానండి, బోన్లెస్ తీసుకున్నా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్ వేసుకుంటాము రుచికి సరిపడా. ఇది కబాబ్ మసాలా వేస్తున్నానండి. చికెన్ 65 కబాబ్ మసాలా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇది వేసేసుకున్నాను. మిర్చి పౌడరు, ధనియాల పౌడరు, పసుపు వేసుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కానీ వేసుకుంటాం. మంచిగా ఇట్లా మిక్స్ చేసేసుకుంటాం. కొద్దిగా వినిగర్ వేస్తున్నానండి, పులుపు కోసం. మీరు నిమ్మకాయన వేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి కబాబ్ చికెన్ మసాలా. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేడి పెట్టుకొని ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసేసుకుంటాము. బాగా ఫ్రై అయినాయండి చికెన్ కబాబ్ కానీ, తీసి పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు వచ్చేసి గోలా చేసుకుంటామండి. చికెన్ బాల్స్, చికెన్ గోలా అంటారు, చికెన్ బాల్స్ చేసుకుంటాము. దానికి మిక్సీ జార్ తీసుకొని అందులోకి బోన్లెస్ చికెన్ వేసుకున్నాను. అందులోకి ఫ్రైడ్ ఆనియన్ కొంచెం వేసుకున్నానండి, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, ఇప్పుడు మిర్చి పౌడరు,
బ్రెడ్ క్రమ్స్ కావాలి కదండి. బ్రెడ్ ఒక 5-6 స్లైస్లు వేసేసుకొని మిక్సీకి వేసి ఇట్లా తీసుకున్నామండి. చికెన్ బాల్స్ కానీ రెడీ అయిపోయింది మిక్స్. ఇది బాగా మంచిగా ఇట్లా ఒకసారి కలుపుకుంటాము. ఆయిల్ బాగా వేడయిందండి. ఆయిల్లోకి బాల్స్ వేసేసుకుంటాం. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఉడికించుకుంటామండి బాల్స్ని. చికెన్ బాల్స్ రెడీ అయినాయి చూడండి. ఇవి కానీ తీసి పక్కన పెట్టుకుంటామండి. చాలా బాగున్నాయి చూడండి, చూస్తుంటేనే నిలుగుతుంది కదా. ఇట్లా సైడ్కి పెట్టుకుంటాము. ఇప్పుడు వచ్చేసి చికెన్ గ్రేవీ చేసుకుంటామండి. దానికి చికెన్ తీసుకున్నాను. చికెన్లోకి ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు మసాలా, గరం మసాలా, మిర్చి పౌడర్, ధనియా పౌడర్, హల్దీ పౌడర్ వేసుకున్నానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర ఇవన్నీ వేసి ఒకసారి బాగా ఇట్లా మిక్స్ చేసుకుంటాం. మసాలా అంతా కలిసినాక మనం పెరుగు వేసుకుంటామండి. 1 కప్పు పెరుగు తీసుకున్నా. పెరుగు వేసుకుంటాం. బాగా వేసి కలుపుకుంటామండి చికెన్కి బాగా. ఇప్పుడు బిర్యానీ ఆకు, షాజీరా, సోంపు, స్టార్ పువ్వు వేసుకున్నానండి. అది కూడా ఇందులోనే వేసేసుకోవచ్చు. అన్నీ వేసి కలుపుకుంటాం. ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నానండి. గిన్నె తీసుకున్నాం. ఇప్పుడు అందులోకి ఆనియన్స్ వేసుకున్నా. ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా బ్రౌన్ అయినాయి చూడండి. ఇట్లా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్నాం కదా చికెన్ మ్యారినేషను, ఇది 1/2 అవర్ మ్యారినేషన్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి వేసేసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టుకుంటాం. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే మంచిగా ఇట్లా కలర్ చేంజ్ అయింది. చికెన్లో నుండే వాటర్ వచ్చి మంచిగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఎగ్ ఫ్రై చేసుకుంటాం. ఆయిల్ పెట్టుకొని, ప్యాన్ తీసుకొని ఆయిల్ పెట్టుకొని ఎగ్ వేసుకున్నానండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటాము. ఇప్పుడు ధనియాల పొడి, కొద్దిగా పసుపు, గరం మసాలా పౌడరు, మిర్చి పౌడర్ వేసుకున్నాను. ఇది అనేసి బాగా ఎగ్కి పట్టేలాగా మిక్స్ చేసుకుంటామండి. ఎగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆకు వేసుకున్నాము. మా వారు డ్యూటీ నుండి వచ్చేసారండి. ఇప్పుడు అన్నీ వడ్డించుకున్నాము. పెరుగు పచ్చడితో సహా వేసుకొని కమ్మగా తింటున్నారండి. ఆయనకి ఇంక టైం అయిపోతుంది అని చెప్పి తొందరగా చేశానండి. మా ఫ్రెండ్స్ వాళ్ళ కోసం ఇది చేశామండి. వాళ్ళ వీడియోలో చూపిస్తే బాగుంటుంది కదా అని వాళ్ళని చూపెట్టలేదు. మీరు ఇట్లనే చేసుకొని ఇట్లనే తిని చూడండి ఎట్లా ఉంటుందో. మీకు ఐడియా కూడా వస్తుందండి. ఏదైనా ఫ్రెండ్స్ ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ ఏదైనా చేయాలంటే ఐడియా వస్తుంది. ఓకే వ్యూవర్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే బాయ్.